జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. గగనమెంత ఉరిమినా గిరికి చలనముండున, గంగ పొంగి పొరలినా నేల భీతి చెందున. ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని వంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. ఆకులన్నీ రాలినా వేసవి వెంటాడిన, చినుకు రాలకుండున చిగురు వేయకుండున. ఆశయాల నీరు పోసి ఆశలన్నీ పెంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. పేదరికం కసిరిన పెనుచు ఇకటి ముసిరిన, వేల జనం మేలుకుంటూ మేకువరాకుండున. అందుకున్న విజయాలని అందరికీ పంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. నా పేరు ఆత్రం సుశీల సార్. నా గ్రామం పేరు బాబేరా, బోత్ మండల్ సార్. నేను ఆదివాసీ గిరిజన గోండ్ మహిళ సార్. నేను అలాగే నా పేరు సుశీల, బోత్ మండల్. తర్వాత మా సంఘం పేరు సార్ జంగుబాయి సంఘం. బిఓ పేరు గణపతి సార్. అందులో నేను 2005లో నేను సంఘంలో జాయిన్ అయినా సార్. 2005లో జాయిన్ అయిన తర్వాత సబ్ద్రియాలు కానీ సిఆర్పికి చేసిన సార్. సిఆర్పి చేసిన తర్వాత 2008లో సార్ గ్రూప్ లీడర్ అయినా సార్. 2008లోనే వివో లీడర్ అయినా సార్. 2008లోనే మండల్ లీడర్ అయినా సార్. తర్వాత నేను ప్రతి విలేజ్లకు, ప్రతి సంఘాలకు, 42 సంఘాలకు, వివోలకు నేను మోటివేషన్ చేసి, మన విలేజ్ కాకుండా, గ్రామాలు కాకుండా, మండలాలు కాకుండా, జిల్లాలు కాకుండా నేను పనిచేశాను సార్. మా పేద కుటుంబం సార్ మాది. పేద కుటుంబం నుంచి వచ్చిన నేను సుశీలని సార్. అయితే అలాగే నేను ఎట్లా చేయాలా, మా మహిళలకు అని ఏ విధంగా ఉపాధి కల్పించాలా, వీళ్ళకు రుణం తీసుకుంటే ఎట్లా ఉంటుంది, తీసుకోకపోతే ఎట్లుంటుంది, వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది సార్. అలాగే నేను 2005లోనే జాయిన్ అయిన తర్వాత 10,000 రూపాయలు రుణం తీసుకున్నా సార్. 10,000 రూపాయలు రుణం తీసుకుని 5,000 రూపాయలు తీసుకొని పెట్టుబడి చేనులోకి పెట్టిన సార్. మా సారు వ్యవసాయం చేస్తున్నారు సార్. మా భర్త సౌకర్య దగ్గర పోతే ఇన్ని అప్పులు అవుతాయి, సౌకర్య దగ్గర పోతే